ఇప్పుడు పేపర్ల పరంగా చెప్పారు మేడం. అసలు పేపర్ల పరంగా ఏ అంశాలుంటాయి విడివిడిగా? అవి చెప్పండి. ఇప్పుడు ముందుగా జనరల్ ఎస్సే చూసుకుందాం. జనరల్ ఎస్సేలో మనకి సామాజిక సమస్యలు, సమకాలీన సామాజిక అంశాలు ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ మొత్తం 6 అంశాలుగా చూసుకుంటే జనరల్ ఎస్సేలో మొదటి అంశం ఇదనమాట. అంటే కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్. ఎలాంటివి? అది ఎల్‌జీబీటీ సమస్యలు కావచ్చు, లేకపోతే స్త్రీల సమస్యలు కావచ్చు, డిఫరెంట్ లేబుల్ సమస్యలు కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, ఇట్లా రకరకాల వృద్ధుల యొక్క సమస్యలు కావచ్చు, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు లేదా రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలనమాట. వీటి గురించి రకరకాల ఎస్సేలు మనం ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ కూడా స్పెషల్‌గా ప్రిపేర్ అవ్వక్కర్ల. సొసైటీని చూస్తే కూడా మనకు అర్థమవుతది. రెండో అంశం ఆర్థిక వృద్ధి, ఆర్థికపరమైన అంశాలు, తర్వాత ఆర్థికంగా దేశం, రాష్ట్రం ఇవన్నీ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన అంశాలనమాట. దీనికి సంబంధించి కూడా అంతే. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో సమస్యలున్నాయి. అదే ఆర్థికపరమైన సమస్యే. లేదా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ ఎలా? అది కూడా ఆర్థిక రంగమైన సమస్యే. లేకపోతే మనము మన దేశంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులు ఎలా మారాయి? అది కూడా ఆర్థికపరమైన సమస్యే. ఇటువంటి అంశాలు కూడా ఎస్సే రూపంలో రావచ్చనమాట. దాంతోపాటు ఆర్థికపరమైన అంశాలు మనం పూర్తి స్థాయిలో ఎస్సే చూసుకుంటే ఇండియాలో పేదరికాన్ని నిర్మూలించంటే ఎలా? చూడటానికి సింపుల్ క్వెషన్‌లా ఉంటది. కానీ చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న క్వెషన్. దాంతోపాటు ఇంకొక టాపిక్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. భారత రాజకీయ వ్యవస్థలో మారుతున్న అంశాలు రకరకాల ఫెడరల్ స్ట్రక్చర్ అనుకోండి. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి సమాఖ్య విధానం ఎలా జరుగుతుంది? మారుతున్న గవర్నర్ పాత్ర, ఇట్లాంటి క్వెషన్స్, లేకపోతే పార్టీ ఫిరాయింపులు మంచిదా కాదా? ఇట్లాంటివన్నీ కూడా క్వెషన్స్ రావచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వెషన్స్ టాపిక్ కూడా పెట్టాడు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్న డెవలప్‌మెంట్స్, దానికి సంబంధించి స్పేస్ రీసెర్చ్‌లో ఇండియా ముందుకెళ్తుంది. ఇలాంటి క్వెషన్స్, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఎ బూన్ ఆర్ ఎ బెయిన్. అంటే సైన్స్ మానవ జాతికి మంచా చెడు చేస్తుందా అనేది క్వెషన్ అలాంటివి రావచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత మనం గమనిస్తే హిస్టరీ అండ్ కల్చర్, దాని మీద కూడా ఎస్సే టాపిక్ ఉందనమాట. చరిత్ర, సంస్కృతి మీద కూడా. మన చరిత్ర ఎటు పోతుంది, మన సంస్కృతి. ఈవెన్ సింపుల్ క్వెషన్, మన సినిమాలు ఎలా ఉన్నాయి? సో ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా అలాంటి క్వెషన్స్. తర్వాత హెచ్ఆర్‌డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్, విద్య, మానవ వనరులు. ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్, డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్లాంటి క్వెషన్స్. సో ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్సేలో ఉన్న టాపిక్స్ అనమాట. ఇట్లా ఒక్కొక్క టాపిక్ గురించి నోట్స్ రాసుకుంటూ డేటాతో చదువుకోవాలి. అయితే చాలామంది అనుకుంటారు ఎస్సే అంటే సెపరేట్‌గా చాలా కష్టపడిపోవాలనుకుంటారు. ఎస్సే స్క్రిప్ట్ రైటింగ్ ప్రాబ్లమే. అంటే ముందే ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎస్సే టాపిక్స్ అన్నీ కూడా మనం జీఎస్‌లో, మెయిన్స్‌లో వేరే వేరే పేపర్స్‌లో వస్తాయి ఇవన్నీ. సేమ్ పేపర్సే ఇంకో సబ్ హెడ్డింగ్స్ అనమాట. చూడండి, ఒక చోట చూస్తే పాలిటీ ఉంటది, ఇంకో చోట ఎస్ఎన్టీ ఉంటది, ఇంకో చోట హిస్టరీ ఉంటది, ఇంకో చోట ఎకానమీ ఉంటది, ఇంకో చోట హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ ఉంటది. ఇవన్నీ కలిపితేనే కదా జీఎస్ పేపర్స్ అన్నీ కూడా. ఇదనమాట.